దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న ఈ జీసస్ ప్రెజెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానం పంపించి ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులవ్వండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనము. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. దేని నిమిత్తమైతే ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రార్థిస్తూ ఉన్నావో నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తారట? అభయాన్ని ఇస్తారంటండి, ధైర్యమును ఇస్తారట. నేనున్నాను కదా నీకనే ధైర్యాన్ని, ప్రతి విషయములో నీకు ఓదార్పుని, నేను వెన్నుతట్టే విధంగా ఆయన అభయమును దయచేస్తారు గనక ఆధారం అనేది నీకు దొరకబోతూ ఉంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ జీవితంలో, ప్రభువా ఇదిగో ఇంటి గురించి, ఇదిగో బాధ్యతలు, ఇదిగో ఇబ్బందులు, ఇదిగో ఇవి అని దేవునికి అనేక విధాలుగా చెప్తున్నావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నీకు వెన్నుముగ్గా నిలబడబోతున్నాడు అంతే. ఆమేన్. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఏం పొందుకుంటారట? ఆధారం పొందుకుంటారు. చాలామంది జీవితాల్లో వెనక ఆధారం లేకపోవడం వల్లే కదా వారు ఎంతో భయపడిపోయేది. ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నా, ఒక విడుదల కావాలన్నా, మరి ఏదైనా కూడా వెన్ను తట్టి నడిపించి ధైర్యం చెప్పే వ్యక్తి లేకపోవడం వల్ల. మరి ఈరోజు సర్వోన్నతుడు ఒక్క మాటతో సర్వ సృష్టిని సృజించిన నీ తండ్రి నీతో చెప్తున్నాడు, నీకు ఆధారంగా నేను ఉంటానని. ఇంక దేని గురించి భయపడతావు? ఈరోజు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో ప్రతిరోజు నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ప్రతిరోజు నీకు దీవెనే. నువ్వు నమ్మాలంతే దేవుని వాగ్దానాన్ని. నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రతిరోజు నిన్ను నువ్వు కట్టుకోవాలంతే. ప్రతిరోజు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకుని నువ్వు ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళు. ప్రతి పని కూడా నువ్వు వెళ్ళేటప్పటికి నీకు ఎదురొస్తాయి. ఆమేన్. చూడండి, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచుతాడంట. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ మార్గముల మీద నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఇలా చెయ్యాలి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది ప్రభు నువ్వు అనుకుంటున్నావు కదా. నీకన్నా ముందే దేవుడు ఏం చేస్తారు? నీ మార్గముల మీద ఆయన దృష్టి పెడుతున్నాడట. ఆమేన్. నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఏదన్నా ప్రారంభిస్తే దేవుని దూతలు నీకు సహాయంగా ఉంటాయి. దేవుడు ప్రత్యేకమైన దృష్టి మీద ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసుకోకుండా, నువ్వు దేవునికి చెప్పకుండా నువ్వు ఏదన్నా ప్రారంభించావనుకో, అందులో దేవుని సహాయాన్ని పొందుకోలేవు కదా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆయన దృష్టి అంట నీ మార్గముల మీద ఉందంట. కాబట్టి ప్రతిదీ దేవునికి చెప్పు. మొట్టమొదటిగా దేవునికి చెప్పాలి. మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వాలి. హేబేలు ప్రథమంగా దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు, మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చాడు అర్పణ తీసుకుని. ఈరోజు నీ ఆలోచన అయినా, నీ ఆశ అయినా, మరి ఏదైనా మొదటిగా దేవుడే. నువ్వు అలా చేస్తే గనక నువ్వు అంగీకరింపబడతావు దేవునికి. నువ్వు దేవుని దృష్టిలో ఉంటావు, నువ్వు గొప్పగా బ్లెస్ అవుతావు అంతే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.